ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు, నాన్ వెజ్కి ఎంట్రీ లేదు అన్నప్పుడు, నోటికి రుచిగా కావాలి అంటే తొందరగా ఏం గుర్తొస్తుంది? నాకైతే పప్పుచారు గుర్తొస్తుంది. మరి మీకేం గుర్తొస్తుందో చెప్పండి. ఎన్ని రకాల కర్రీస్ తిన్నా ఈ పప్పుచారు తిని ఈ రోజుకి ఇంకా చాలు అనిపిస్తుంది. అలాంటి పప్పుచారు ఇప్పుడు చేద్దామా? కుక్కర్ లో 1 కప్పు పప్పు, అలాగే మిర్చి, టమాటో, కట్ చేసిన ఆనియన్స్ వేసి, అలాగే ఆనియన్స్ ఇలా తోలు తీసేసి కాయ వేస్తే ఆనియన్స్ పక్కకు తీసుకొని మనం వెనుకోవచ్చు. పసుపు, కారం వేసి వాటర్ కూడా యాడ్ చేసి ఆ తర్వాత పొయ్యి మీద పెట్టేసేయాలి. ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి ఆనియన్స్ పక్కకు తీసి అందులో నానబెట్టిన చింతపండు గుజ్జు, వాటర్, సాల్ట్ వేసి పులుపుకు తగ్గట్టు పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు పోపు పెట్టుకుని తాలింపు గింజలు, మిర్చి, తెల్లబాయి వేసి బాగా వేయించుకుని ఇలా పప్పుచారులో వేసేసి అవి కొంచెం తెరలేటప్పుడు కొత్తిమీర, కరివేపాకు అలాగే ఆనియన్స్ వేసి బాగా తెరలించుకుని పక్కకు దించుకుంటే ఎంతో టేస్టీ పప్పుచారు రెడీ. ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇలాంటివి చేసుకుంటే కడుపు నిండా తింటాము. ఇంతకీ వీడియో నచ్చిందా? అలా అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయొచ్చు కదా. బాయ్ బాయ్.